నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మనం టోటల్ 4 ట్రేడ్స్ మన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మార్నింగే మార్కెట్ ఓపెన్ అవ్వకముందే క్లియర్గా చెప్పాను, ఆ లెవెల్ నుంచి మార్కెట్ వెళ్ళిపోతుందని. ఈ ట్రేడ్ అండి చూపిస్తాను మీకు. ప్రతి ట్రేడ్ ఎలా ఇచ్చాం, ఏంటి, ఎంట్రీ ప్రైస్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, ప్రతిదీ చూపిస్తాను మీకు. సో దాని తర్వాత ఒక ట్రేడ్ ఇచ్చాం డౌన్ సైడ్. యాక్చువల్గా ఏంటంటే ఇదే మెయిన్ ట్రేడ్. సో ఈ ట్రేడ్ ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ తీసుకుంటుందేమో అని చెప్పి ఇవ్వడం జరిగింది. 20 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. దీని తర్వాత మళ్ళీ ఈ ట్రేడ్ పట్టుకున్నాం, సేమ్ 20 పాయింట్స్ స్టాప్ లాస్, మంచిగా 90 పాయింట్స్ అయితే ఇచ్చింది. సో 50 పాయింట్స్కి వెళ్ళినప్పుడు మన వాళ్ళకి చెప్పడం జరిగింది మంచిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని చెప్పి. సో దాని తర్వాత ఇటువంటి ట్రేడ్ చేయొద్దని చెప్పడం జరిగింది మన వాళ్ళని. ఎవరు ప్లాన్ చేస్తే నేను పంపిస్తానని చెప్పి. దాని తర్వాత ఇంకొక ట్రేడ్ పంపించానండి. పంపించడమే మరీ చెప్పా. ఇక్కడ ఒక లెవెల్ ఉందా, లెవెల్ బ్రేక్ ఏంటంటే మార్కెట్ ఆగదు, ఈజీగా వెళ్ళిపోతుంది పైకి అని చెప్పాను. సో మంచిగా నియర్లీ 300 పాయింట్స్ అయితే ర్యాలీ జరిగింది, ఇంకా జరుగుద్ది. ఓకే, అసలు మన వాళ్ళకి ఇచ్చామో లేదో ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందే నేను ఈ లెవెల్ పంపించా ఇండెక్స్లో. ఈ లెవెల్కి వస్తే ఓకే 380, 301 ఈ లెవెల్కి వస్తే మార్కెట్ వెళ్ళిపోతుందని చెప్పి. ఓకేనా, చూడండి ఇండెక్స్ ఇది కలిపి పంపించా. సో దాని తర్వాత ఏం జరిగింది మార్కెట్లో, మార్కెట్ ఎగ్జాక్ట్ ఆ లెవెల్కి వచ్చింది. ఎప్పుడైతే క్రాస్ అయింది ఎంట్రీ కొడితే 100 పాయింట్స్ సో మనం అనుకున్న ప్లేస్ నుంచి 100 పాయింట్స్ రీచ్ అయ్యింది. సో దాని తర్వాత నేను ఏం చెప్పాను, 100 పాయింట్స్ డన్ అని పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇంకొక లెవెల్ ఇచ్చాను, అది ఎంట్రీ ఇవ్వలేదు. ఇది ముందే ఇచ్చాం మన వాళ్ళకి, ఈ లెవెల్కి వస్తే మార్కెట్లో డౌన్ సైడ్ చూద్దామని చెప్పి. సో డౌన్ సైడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్రేడ్ ఇచ్చేసి చెప్పాను కదా మీకు 20 పాయింట్స్ స్టాప్ లాస్ అని. సో స్టాప్ లాస్ అయితే అది కూడా ఏం చెప్పా, ఇది రిస్కీ ట్రేడ్, అందుకని తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి అని చెప్పా. దీని తర్వాత మళ్ళీ ఇంకొక ట్రేడ్ ఇచ్చా. ఈ ట్రేడ్లో మంచిగా 30 పాయింట్స్కి వచ్చిన హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యి వెయిట్ ఫర్ టార్గెట్ 50, 60, 80 పాయింట్స్ ఇచ్చింది. బుక్ చేసుకున్నారు మంచిగా. దాని తర్వాత అదే ప్లేస్లో 2-3 టైమ్స్ రిజెక్షన్ తీసుకుంది. మంచిగా 90 పాయింట్స్ ఎవరైతే బుక్ చేయలేదో వాళ్ళు మళ్ళీ 90 పాయింట్స్ బుక్ చేసుకున్నారు, 90 పాయింట్స్ వెళ్ళింది. సో దాని తర్వాత నేను మళ్ళీ ట్రేడ్ చూడండి ఎప్పుడు ఇచ్చాను, 11:57. ఓకే, ఇది రాంగ్ టైం చూపిస్తుంది. సో నేను ఆల్మోస్ట్ 1.5 hour 2 hours ఇటువంటి ట్రేడ్ అవ్వలేదు మన వాళ్ళకి, చెయ్యొద్దని కూడా చెప్పా. ఓకే, ఇటువంటి ట్రేడ్ చేయొద్దని చెప్పా. దాని తర్వాత నేను మళ్ళీ ఒక ట్రేడ్ ఇచ్చి చూడండి ఒకసారి. నేను ఒక ట్రేడ్ ఇచ్చి జస్ట్ 13 పాయింట్స్ స్టాప్ లాస్. నేను ఏం చెప్పాను ఒకసారి వినండి. 13 పాయింట్స్ స్టాప్ లాస్. తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి, ఓకేనా, తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి. ఒకవేళ ఇండెక్స్లో ఒక ట్రెండ్ లైన్ ఉంటుంది, బ్రేక్ అయిందంటే మూవ్మెంట్ చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే లేట్ ఎంట్రీ ఇచ్చానండి, 30+ ఇచ్చింది. హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయితే కూర్చొని చెప్పుండేవాడిని. సో ఎవరైనా వెళ్దాం అనుకుంటే డిస్కౌంట్ వచ్చింది కదా, తక్కువ క్వాంటిటీతో వెళ్ళండి, ఓకేనా. తీసుకున్న వాళ్ళు మంచిగా హాఫ్ పాయింట్ బుక్ చేసుకోండి, మంచి ప్రాఫిట్. హాఫ్ పాయింట్ కాస్ట్ చేసుకుని వెయిట్ చేయండి. కాస్ట్ చేసుకుని వెయిట్ చేయండి అని చెప్పాం. మార్కెట్ తాగలేదండి, 200 పాయింట్స్ అయితే రీచ్ అయింది. మీకు మరీ చెప్పాను, ఆ ట్రేడ్ ఇచ్చిందా ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, పారిపోతుంది చెప్పాను. చూడండి ఎంత మంచిగా ఉంది, 200 పాయింట్స్ ప్లస్ 2 క్యాండిల్స్ అయిపోయింది. ఇంకా వెళ్తుంది, ఇంకా మూవ్ జరిగే అవకాశం అయితే ఉంది. ఎక్కడి వరకు అంటే 26th ఓపెన్ క్యాండిల్ చూసారా, 26th ఓపెన్ క్యాండిల్ హై వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది ఇండెక్స్లో. ఓకే, ప్రతిదీ క్లియర్గా చెప్పి చేసి చూడండి. 280 to 268 టార్గెట్ వచ్చి 455 పెట్టాను. యాక్చువల్గా ఏంటంటే ఇంకా టార్గెట్ ఉంది మనకి, ఇండెక్స్లో ఇంకా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మార్కెట్ ఇంకా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. 650 నా ఫైనల్ టార్గెట్. సో మంచిగా 300+ అయితే ఇచ్చింది. సో నేను ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నానంటే, నా దగ్గర ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు నేను చెప్పింది మాత్రమే చేయండి, ఎక్స్ట్రా చేయొద్దు. ఎక్స్ట్రా మీ సబ్జెక్ట్ అంతా తీసుకొచ్చి పెట్టారనుకోండి, అక్కడ డబ్బులు పోతాయి, ఓకేనా. నేను ఏం చెప్పానో, నేను ఏ ట్రేడ్ ఇచ్చానో ఆ ట్రేడ్ చేయడానికి మాత్రమే ప్రయత్నించండి, ఇంక ఏం చేయొద్దు, ఓకే. సేఫ్ ప్లేయర్స్ ఎవరైనా సరే 30 పాయింట్స్ మీ టార్గెట్ వచ్చేసి డైలీ 100 పాయింట్స్ అంటే నేను సింపుల్గా చెప్తా, ఒక 100 క్వాంటిటీ చేసుకొని డైలీ 100 పాయింట్స్ తీసుకుంటే ఎంత అయిపోతుంది. పోనీ ఒక 50 క్వాంటిటీ వేసి డైలీ 100 పాయింట్స్ తీసుకుంటే మంత్లీ 1 lakh అయిపోతుంది. సో మీ రిస్క్ మేనేజ్మెంట్ మాత్రం మైండ్లో పెట్టుకుని చేయండి. నేను ఇక్కడ ట్రేడ్ ఇస్తే నేను 350కి ఇస్తే మీరు 450కి 400కి అక్కడ ఎంట్రీ కొడితే మీరు ఎక్కడ స్టాప్ లాస్ పెడతారు. నేను ఇచ్చిందే మార్నింగ్ ట్రేడ్, వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుంది.
సో దాంతోపాటు ఇంకో 50 పాయింట్స్ యాడ్ చేసుకుంటే 42 ఎంతో స్టాప్ లాస్, 40 పాయింట్స్ ఎంతో స్టాప్ లాస్ మార్నింగ్ ట్రేడ్. దీనికి ఇంకో 50 పాయింట్స్ యాడ్ చేసుకుంటే మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు? సో ఎవరు అలా చేయొద్దండి. నేను ట్రేడ్ ఇచ్చాను కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను, వచ్చిన తర్వాత మళ్ళీ మెసేజ్ ఏం పెట్టాను, డిస్కౌంట్కి వచ్చింది తీసుకోండి, నేను రాకపోతే ఇది డిస్కౌంట్ రాకుండా వెళ్ళిపోతే చెప్పేమనే కాదు, నేను మరీ మెసేజ్ ఎందుకు పెట్టా, డిస్కౌంట్కి వచ్చింది 13 పాయింట్స్, మా అయితే 20 పాయింట్స్ దొరికిద్ది, 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెద్ద విషయం కాదు మనకి. సో ఆ రిస్క్ మేనేజ్మెంట్ మాత్రం మీరు క్యాలిక్యులేట్ చేసుకొని నేను ప్రతిదీ పంపిస్తా, మీరు వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి పెట్టుకుంటేనే ట్రేడ్ చేయగలరు. ఓకే, చూద్దాంలే అనుకుంటే మాత్రం కష్టం. ఇంకోటి ఏంటంటే 100 పాయింట్స్ వచ్చేంత వరకు ఆగొద్దు, సగం సగం ఎగ్జిట్ అవ్వండి. 50 పాయింట్స్ ఎప్పుడైతే రీచ్ అయిందో మంచిగా ఆఫ్ కంటే ఎగ్జిట్ అవ్వండి, కాస్ట్ చేసి వదలండి. వచ్చిన ప్రాఫిట్ని ఎప్పుడు వదిలేయొద్దండి. ఓకే, లాస్ అయితే మొత్తం అంతా వదులుతున్నారు కదా, లాస్ మొత్తం పోగొడుతున్నారు కదా, ప్రాఫిట్ వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోండి. లాస్ ఎలాగో పోతుంది, లాస్ వచ్చినప్పుడు వచ్చిన ప్రాఫిట్ని కూడా పోగొట్టుకుంటే. సో అది మాత్రం మైండ్లో పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో మీకు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పలేను కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నాను. ఓకే, ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నేర్చుకుందామని నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.